హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వినాయక చవితి కాబట్టి వినాయకుడి గురించి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనం తెలుసుకున్నాం. అర్థమైందా? ముఖ్యంగా వినాయకుడి జన్మరహస్యం గురించి. వినాయకుడి జన్మరహస్యం గురించి తెలుసుకోవాలంటే వినాయకుడి స్టోరీ అంతా మీ అందరికీ తెలుసు కదా. మనం మామూలుగా వినాయకుడి జననం గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలు పెడతాము? పార్వతీమాత నలుగు పిండి నుంచి ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ఒక ప్రాణం పోస్తే ఒక బాలుడు రూపం బయటకు వస్తుంది అని మాట్లాడుకుంటాం. అవునా కదా? శివయ్య అడ్డుకున్నారని చెప్పి శివయ్య శిరస్సుని ఖండించారు అని చెప్పి చాలా స్టోరీ జరిగింది. కానీ ఇలా చెప్పకూడదు. మనం దీనికంటే ముందు ఏం జరిగిందో మనం చెప్పాలి. శివయ్య లీల నుంచి మొదలు పెట్టామన్నమాట. అదేంటంటే పూర్వం పురాణాలు చెప్తున్న ఏంటంటే గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అనమాట. చాలా ప్రమాదకరమైన వాడంట. ముల్లోకాలని బాగా బీభత్సంగా ఇబ్బంది పెడుతుంటే నీకు మరణం ఎలా సంభవిస్తుంది అని చెప్పి అడిగారంట అందరూ. అడిగితే అప్పుడు అతనే ఉన్నాడు, నాలాంటి మొహం ఉన్నాడు, నాలా ఉన్నాడు వచ్చి నన్ను చంపితేనే నాకు అంతం ఉంటుంది అని చెప్పాడు. మాటే ఆ రూపం వినాయకుడి జననానికి కారణమైంది. ఇదంతా శివయ్య సృష్టించిన లీలన్నమాట. అప్పుడు శివయ్య ఏం చేస్తారంటే ఉత్తర దిక్కును తిరిగి ఎవరైతే పడుకుంటారో వారి తల తీసుకురండి అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఉత్తర దిక్కున ఒక ఏనుగు పడుకుంటుంది, తల నరికి తీసుకొస్తారు. అది బాలుడికి పెట్టి అంటించి ప్రాణం పోస్తారు. సో ఇక్కడ వరకు మీకు వినాయకుడి జననం గురించి, వినాయకుడి జన్మ రహస్యం మీకు తెలుసు. తర్వాత శివయ్య అతన్ని అంతం చేయడానికి వినాయకుడిని అక్కడ పంపిస్తారనమాట. ఆ గజాసురుడు బతుకుంటే కనుక మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అది సంగతి. ఇంకోటి ఏంటంటే వినాయకుడికి ఏకదంతాయ అని పేరు ఎలా వచ్చింది తెలుసా? దీనికి 2 స్టోరీలు ఉన్నాయి. ఒక స్టోరీ ఏంటంటే వ్యాస మహర్షి పడుకొని ఉండగా అతని కళలోకి మహాభారతం అనే మహాయుద్ధం ఒకటి చిన్న బ్లింక్ అవుతుందన్నమాట. నా కుటుంబంలో జరుగుతున్న యుద్ధంలా ఉందేంటి ఇదంతా అని చెప్పేసి వెంటనే అది అత్యంత వేగంగా రాసేవాళ్ళు ఎవరైనా నాకు కావాలి అని చెప్పేసి అప్పుడు వినాయకుడికి ప్రార్థిస్తారనమాట. వినాయకుడికి ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. వినాయకుడు ప్రత్యక్షం అయిన తర్వాత వ్యాస మహర్షి అంటాడు, నేను కథ చెప్పుకుంటూ వెళ్తాను, నువ్వు ఫాస్ట్గా రాసేయాలి అని అంటారు. సో దానికి అంగీకరించి ఫాస్ట్గా రాయాలంటే ఆయన చెప్పుకుంటూ వెళ్తే ఆగకుండా రాసే కలం కావాలి. అంటే ఆగకుండా రాసే కలం అనేది ఇక్కడ లేదు. లేకపోయేసరికి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడంటే తన దంతాన్ని ఎరగతీస్తాడు. తన దంతాన్ని ఇలా విరగొట్టి దానితో రాస్తాడు. అప్పటి నుంచి ఆయనకి ఏకదంతాయ అని పేరుందని పురాణాలు చెప్పుకుంటున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇందాక ప్రీవియస్గా చెప్పిన స్టోరీ ఉంది కదా, గజాసురుని అంతం చేస్తాడు వినాయకుడు. గజాసురుని అంతం చేసేటప్పుడు ఏ ఆయుధం అతని మీద పనిచేయడం లేదు. ఏ ఆయుధం అతని మీద పనిచేయపోయేసరికి విఘ్నేశ్వరుడికి ఆగ్రహం వచ్చి ఆ దంతాన్ని పీకి ఆ దంతంతో యుద్ధం చేసి ఆ గజాసురుని ఓడిస్తాడు ఆయన. అప్పుడు కూడా అతనికి ఏకదంతాయ అని పేరు వచ్చిందనమాట. అది సంగతి. సో స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ఫస్ట్ టైం అయినా కొంచెం బాగా చెప్పాను అనుకుంటున్నాను. అయినా వినాయకుడి గురించి ఎన్ని చెప్పినా తక్కువే అబ్బా. ఆయన చిన్నప్పుడు జరిగిన విషయాలు కానీ, ఆయన చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న పనులు కానీ ఇంచుమించు కృష్ణుడికి దగ్గర. ఆయన అప్పట్లో చిన్ని కృష్ణుడు ఎన్ని చేశాడో అన్ని వినాయకుడు కూడా చేశాడు. నిజంగా అసలు వినాయకుడి గురించి చెప్పుకోవడానికి ఒక రోజు సరిపోదు, అంత బాగుంటాయి ఆయన లీలలు. సో ఫైనల్గా విష్ణుమూర్తి వినాయకుడికి మేనమావ వరుస అవుతాడు. అది ఎలాగో చాలా స్టోరీలు ఉన్నాయి, ఒకటి మాత్రం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక స్టోరీ ఏంటంటే కృష్ణుడు పెంచిన తల్లి ఎవరు? యశోదాదేవి. యశోదాదేవి కడుపున ముందుగా పుట్టిన శిశువు ఎవరనంటే పార్వతీమాత. యోగమాయ రూపంలో ఆవిడ కడుపును జన్మించింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. అయితే కృష్ణుడు పెంచింది ఎవరు? యశోదాదేవి. యశోదాదేవికి పార్వతీమాత జన్మిస్తుంది కాబట్టి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు. అది ఎలా పిలుచుకుంటారంటే నారాయణి అని పిలుచుకుంటారు. సో అన్నా చెల్లెళ్ళు లెక్క వస్తారనమాట. అది ఆ విధంగా పార్వతీమాత కొడుకు వినాయకుడు శ్రీకృష్ణుడికి ఏమవుతాడు? అదే విష్ణుమూర్తికి ఏమవుతాడు? విష్ణుమూర్తికి మేనల్లుడు అవుతాడు. పైగా ఇప్పుడు మీరు ఏదైనా మనం ఏమన్నా వేడుకున్నాం అనుకోండి, విన్నారో లేదో అన్న సందేహం వస్తుంది. కానీ వినాయకుడు మాత్రం మనం ఏమన్నా వేడుకున్నాం అనుకోండి, విన్నారు అనడానికి ఉదాహరణ ఏంటంటే ఆయనకున్న పెద్ద పెద్ద చెవులు. ఆల్సో వినాయక చవితి నాడు చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఆయనతో బంధం షేర్ చేసుకుంటారు. అందరూ ఆయనతో మెమరీ షేర్ చేసుకుంటారు. వినాయక చవితి వచ్చిందంటే పెద్ద పండగ. అసలు చిన్న పెద్ద లేకుండా అందరూ ఎగిరి డ్యాన్స్లు వేస్తారు. చాలా జరుగుతాయి, చాలా మంచిగా జరుగుతాయి. కానీ వినాయక చవితి ఎలా జరుపుకోవాలి మనం బయట? రియాలిటీ ఏంటి? ఈ డీజేలు తాగేసి తందనాలు చేయడం, గొడవలు చేయడం, ఇదేనా వినాయకుడు పంపించడం అంటే నిమజ్జనానికి? ఇది కాదు. కోలాటాలు ఏంటి, మంచిగా కోలాటాలు, దేవుడి పాటలు, నృత్యాలు, అంగరంగ వైభవంగా పంపించాలి వినాయకుడిని మనం. అలా చేస్తేనే కదా భక్తి అనేది బయటపడుతుంది. ఆయన మీద మనందరికీ ఉన్న ప్రేమ అన్నీ ఈ విధంగానే కదా చూపించాలి మనం. ఇంకెలా చూపించాలి? సో దయచేసి డీజేలు తాగి డ్యాన్సులు చేయడాలు
ఇలాంటివి చేయకండి. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంగరంగ వైభవంగా ఆయన పంపించాలి. ఆయన ఎంత ప్రేమతో మన దగ్గరికి వచ్చారో అంతే ప్రేమగా మనం కూడా పంపించాలి. అలా చేస్తేనే ఆ పండగకు ఒక వాల్యూ ఉంటుంది, ఆయనకు ఒక వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది మనం కూడా. వినాయక చవితి నాడు మీకు అద్భుతమైన మెమరీ ఏంటో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అంటే వినాయక చవితి నాడు కొంచెం కొన్ని ఈవెంట్లు పెడతారు కదా, డ్యాన్స్ ఈవెంట్లు. నేను డ్యాన్స్ చేసిన రోజులు చాలా ఉన్నాయి చిన్నప్పుడు. సో మీకు ఇష్టమైన మెమరీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మైథాలజీ స్టోరీస్, ఇలాంటి కొన్ని మిస్టరీ స్టోరీస్ మీకు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని చెప్తాం. అండ్ వెల్కమ్ టు పెన్సిల్ స్టోరీస్. ఏం పేరు మారిపోయింది అనుకుంటున్నారు కదా? ఎస్, అన్నీ మారుతాయి. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి, అర్థమైందా? అండ్ ఫైనల్గా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.